హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను దొండకాయ దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. దోసకాయ అయితే ఇలా తొక్కు తీయకుండానే నేను ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే దొండకాయను కూడా ముక్కల కింద కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. వీటిలో నేనైతే నువ్వులు పల్లీలు వేసాను అండి. మీకు లేదు అని అనుకుంటే ఓన్లీ రెండిటితోనే పచ్చడి చేసుకోవచ్చు. నేను ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి నువ్వుల్ని అలాగే పల్లీల్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. అలాగే దీనిలోనే కొన్ని ఎండుమిరపకాయలు అలాగే కొన్ని 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, లేదా మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసి ఈ దొండకాయల్ని అలాగే దోసకాయని కూడా మనం మగ్గబెట్టుకోవాలి. సో నేను ఈ స్టవ్ మీద పెట్టి పక్కకు వెళ్ళాను. ఇవి కొంచెం అడుగంటాయి అన్నమాట. పర్వాలేదు, ప్రాబ్లం లేదు, కొంచెమే కాబట్టి. సో ఫస్ట్ మనం ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులు పల్లీల్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనం మగ్గబెట్టుకున్న దోసకాయ అలాగే దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. దానిలోనే కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది కచ్చాపచ్చాగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఇలా మెత్తగా ఉంటే నచ్చుతుంది. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి. నార్మల్గా ప్యాన్ తీసుకుని మనం పోపుకు కావాల్సినవన్నీ వేసేసుకుని ఈ పచ్చడి వేసుకుని కొంచెం సేపు అనమాట ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే అది కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుందని. లేదు అంటే నార్మల్గానే తినేసేవచ్చు. పోపు వేయడం వల్ల, ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకుని మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ దొండకాయ అలాగే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.